through that setup. అంటే నాకు ఎందుకు అడుగుతున్నానంటే ఆఫీస్ కి వాకింగ్ ఉన్నది వీక్లీ 2 days. సో అది ఒకటి ఆలోచిస్తున్నా టైమింగ్ సెట్ అవుతుందా లేదా అనేది. డోంట్ వరీ, లైక్ ఇంకా ఈ క్లాస్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనం యూనో ఐఎమ్ సెండింగ్ ద వీడియోస్ నో. మీరేం వరీ అవ్వకండి. జనరల్లీ మనం రియాక్ట్ ఎస్ఎస్ ల్యాబ్ స్టార్ట్ కదా, స్క్రీన్ షేర్ చేశాను నేను. సో బేసికల్లీ ఇక్కడ నిన్నే టీమ్ మీట్ అయ్యానండి నేను మా దాంట్లో. సో మిస్టాక్ ఉంది, బట్ ఏదో బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తానా ఫ్రంట్ ఎండ్ జీరో మీద వర్క్ చేస్తానా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సో మేబీ 1 or 2 weeks లో అప్డేట్ వస్తుంది నాకు. ఒకవేళ మీకు ఫ్రంట్ ఎండ్ మీద వస్తే ఇంకా డబుల్ హ్యాపీ మీకు, బికాస్ ఎలాగో బ్యాక్ ఎండ్ బాగానే తెలుసు. యాక్చువల్గా ఫ్రంట్ ఎండ్ మీద స్కోప్ ఉంది అన్నారు నాకు. సో ఫ్రంట్ ఎండ్ వస్తారా అంటే చెప్పారు ఇక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఏం లేదు, మీరు దేని మీద వెళ్ళాలంటే దాని మీద వెళ్ళొచ్చు అని చెప్పారు. సో అది ఒకటి, బట్ ఇంకా చూడాలి వన్స్ టీమ్ అంతా ఫామ్ అయ్యి మీట్ అయిన తర్వాత తెలుస్తుంది నాకు. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో రాసుకుంది. మీన్ ఈజ్ లోడింగ్ వరకు రాసేసినాం మనం. షో ప్రోడక్ట్స్ తీసుకున్నాము. షో ప్రోడక్ట్స్ అండ్ షో ప్రోడక్ట్స్లో కాంపోనెంట్స్లో ఉన్నాం కదా. దిస్ ఈజ్ అబౌట్ ద షో ప్రోడక్ట్స్ కాంపోనెంట్. సో మనం ఏం చేసినాము అంటే వి సెంట్ ఇట్, అంటే లేఅవుట్ డిజైన్ ఏదైతే ఉందో దానికి మనం షో ప్రోడక్ట్స్ పంపించినాము. అండ్ ఫ్రమ్ దట్ కాంపోనెంట్ లైక్ ఆ లేఅవుట్లో ఏదైతే ఉందో లేఅవుట్ డిజైన్లో దీని లోపలికి యూ కెన్ టేక్ ప్రాప్స్ చిల్డ్రన్ అని చెప్పేసి షో ప్రోడక్ట్స్. అలాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ప్రోడక్ట్ కావాలంటే సింపుల్ లేఅవుట్ డిజైన్ లోపల యాడ్ ప్రోడక్ట్స్ త్రూ పంపించవచ్చు. సో వి రిటర్న్ దీస్ అండ్ షో ప్రోడక్ట్స్. అలాగే కేటగిరీస్ కూడా రాసాం మనం. కేటగిరీ యాక్షన్స్ అండ్ కేటగిరీ రెడ్యూసర్. We called categories and we written something in the category reducer. Category reducer లో ఏం రాసుకున్నాము అంటే we can loading the data అండ్ ఇనిషియల్గా ఈజ్ లోడింగ్ రాసినాము. బట్ మనం కేటగిరీస్ కోసం అయితే ఏం కాంపోనెంట్స్ క్రియేట్ చేయలేదు. సో గో అండ్ క్రియేట్ ద కాంపోనెంట్స్. సో దీని లోపల ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ దట్ 4 ఆపరేషన్స్ లైక్ దట్ క్రెడ్ ఆపరేషన్స్. మనం గెట్ కోసం ఒకటి, యాడ్ కోసం ఒకటి, పుట్ కోసం ఒకటి, మూడింటి కోసం 3 కాంపోనెంట్స్ కావాలి. కాబట్టి వీ కెన్ క్రియేట్ గెట్ కేటగిరీస్ అండ్ ఎడిట్ కేటగిరీస్ అండ్ అలాగే యాడ్ కేటగిరీస్ 3 కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ దట్ 3 కేటగిరీస్. .js అలాగే just try to write .js అండ్ ఇంకొకటి update.js, update category or edit category, మీ ఇష్టం. You just give your own names. So we have 3 components now for the category. ఈ get categories component ni I can call it into 2 areas. Like so ఏమైతే categories ఉన్నాయో get categories I can call it into even add product దగ్గర కూడా కాల్ చేయొచ్చు. బికాస్ ఎప్పుడైతే ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నారో యూ హ్యావ్ టు అసైన్ దట్ టు ద కేటగిరీ. సో యూ కెన్ యాడ్ దట్ టు you can call that get categories into add products also. So kabatti koncham we can frame properly. Yeah, next create add categories. Same
in the get categories and try to create update categories also. Okay, we have three components ఏది categoriesకి, అండ్ ఏదైతే గెట్ కేటగిరీస్ ఉందో ఇక్కడికి నేను ఐ నీడ్ టు కాల్ మై యాక్షన్ ఫైల్. ఇంపోర్ట్ ఏమేమి క్రియేట్ చేసుకున్నాం మనం, డెఫినెట్లీ గెట్ కేటగిరీస్ అని క్రియేట్ చేసుకుని ఉంటాం, రైట్? Okay, I just called get categories, and then later I need to dispatch something from here. I need to write something dispatch. So constant, we can write dispatch, which is equal to use dispatch, which is import from the React Dex, and ఎప్పుడు కాల్ చేయాలి దీన్ని? after the data loaded. After the data loaded, so we need use effect data load అయిన తర్వాత కావాలి కాబట్టి, and try to place your arrow function, and of course place the empty array because page on load పైన లాజిక్ రాస్తున్నాం కాబట్టి. and దీని లోపల you know simply place that dispatch లోపల ఏం పంపిద్దాము, get categories. okay, అలాగే I need my state constant, ఇక్కడ నాకు categories కావాలి, categories data which is equal to use state, ఎందుకంటే I just want to take the state from the reducer, and ఇక్కడ we are expecting the state, and if you want return state. so ఎందుకు return state రాసానంటే I just want to place my console. okay, now it's not console, it's constant, because console లేకపోయి ఉంటే కనుక you no need to place return, you just directly write directly state పెట్టేస్తే ఆటోమేటిక్గా రిటర్న్ అయిపోతుంది. బట్ నేను స్టేట్ని కన్సోల్ చేసుకున్నా. సో గో అండ్ కాల్ యువర్ అప్లికేషన్. అలాగే నాకు బ్యాక్ ఎండ్ని కూడా స్టార్ట్ చేసుకోవాలి. అండ్ సో దట్ గో టు సర్వర్ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో ఐ జస్ట్ వాంట్ టు సెటప్ దట్. ఇది JSON, సారీ నోడ్ కదా ఇది. సో నోడ్ సర్వర్ డాట్ జేఎస్. యాక్చువల్గా నేను నోడ్ మాన్ కూడా సెటప్ చేసుకున్నా, బట్ కొన్ని కంప్యూటర్లో నోడ్ మాన్ వర్క్ అవ్వదు, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను నోడ్తో ఎగ్జిక్యూట్ చేసిన. యాక్చువల్లీ నోడ్ మాన్తో ఎగ్జిక్యూట్ చేసి ఇఫ్ ఐ మేడ్ ఎనీ చేంజెస్ ఇన్ మై నోడ్ అప్లికేషన్ ఆల్సో అది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే డెవలప్మెంట్ సర్వర్ లిజన్ టు ఇట్. సో మీరు అదైనా చేయొచ్చు, బట్ నోడ్తో ఎగ్జిక్యూట్ చేసినా పర్లేదు. సో ఐమ్ గోయింగ్ విత్ ద నోడ్ మాన్. నోడ్ స్పేస్ సర్వర్ డాట్ జేఎస్ అన్న, నోడ్ మాన్ సర్వర్ డాట్ జేఎస్ అన్న, నో ప్రాబ్లం మీకు. ఓకే, సో అప్లికేషన్ ఇస్ రన్నింగ్. చూడండి, నాకు ఇనిషియల్ స్టేట్ వచ్చేసింది. అక్కడ కేటగిరీస్ నల్ ఉంది అండ్ ఈజ్ లోడింగ్ ఏమో ట్రూ ఉంది. ఫ్రమ్ ద యాప్ డాట్ జేఎస్ 13 లైన్. యాప్ డాట్ జేఎస్లో రాసాము మనం లాజిక్ ఏమైనా? యా, ముందు మనం యాప్ డాట్ జేఎస్లో రాసేసుకున్నాం ఇవి లాస్ట్ క్లాస్లో. సో యా, బెటర్ యాప్ డాట్ జేఎస్కి బదులు దీన్ని మనం అక్కడే రాసేసుకుందాం. ఇక్కడ నేను ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తున్నా బికాస్ ఇక్కడ ఏం అవసరం లేదు ఇది. ఓకే, సో ఇక్కడ ఏం అవసరం లేదు బికాస్ మనం యాప్ డాట్ జేఎస్లో ఏం లాజిక్ రాయబోట్లేదు. బట్ ముందు మనం రూటింగ్ సెటప్ చేసుకోలేదు కాబట్టి ముందైతే ఇక్కడ మనం ఏం చేద్దాము, వీ హ్యావ్ టు సెటప్ ద categories. Get
category, get categories. She's loaded. I have an error. Entity show products is not defined. Again I can have an error. Show products is not defined. Okay, so it showed me get categories and go to inspect. In the console, yeah, showing me undefined. Get categories lo 7th line lo undefined వచ్చింది, means get categories. సో మీ ఏదైతే స్టేట్ని కావాలన్నారో ఆ స్టేట్ అన్డిఫైన్డ్ వచ్చింది మనకి. ఇది యూజ్ స్టేట్ కాదు, ఇట్ ఈస్ యూజ్ సెలెక్టర్. Yeah, now you got the console. Last class lo మనం ఇప్పుడు బ్రేక్ పాయింట్స్ పెట్టుకున్నట్టున్నాం, అందుకని ఇట్స్ నావిగేటింగ్ మీ టు ద బ్రేక్ పాయింట్స్. యా, చూడండి ఇక్కడ ప్రోడక్ట్ రెడ్యూసర్ ఏదైతే ఉందో అండ్ కేటగిరీ రెడ్యూసర్ ఉంది. ఈ రెండింటి నుంచి డేటా వస్తుంది. నాకు కావాల్సింది ఏంటి? కేటగిరీ రెడ్యూసర్. సో స్టేట్లో ఇది నాకు అవసరం లేదు. ఐ జస్ట్ వాంట్ టు ప్లేస్ మై, ఇప్పుడు రిటర్న్ చేస్తున్నప్పుడు ఐ విల్ ప్లేస్ మై కేటగిరీ రెడ్యూసర్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కూడా స్టేట్తో పాటు కేటగిరీ రెడ్యూసర్ని కన్సోల్ చేయండి. యా, చూడండి మీకు యా ఇనిషియల్ స్టేట్ ఏదైతే ఉందో, ఇనిషియల్ స్టేట్ అది బేసికల్గా ఈజ్ లోడింగ్ అనేది ట్రూ ఉంది. అంటే బేసికల్గా ఫస్ట్ డేటా లోడ్ అవ్వడానికి ముందు ఈజ్ లోడింగ్ ఏముంది? ట్రూ ఉంది. సో దాని తర్వాత అఫ్కోర్స్ ఈజ్ లోడింగ్ ట్రూ ఉంది. దాని తర్వాత మనం కేటగిరీస్ నల్లు ఉన్నాయి. తర్వాత చూస్తే కనుక యూ హ్యావ్ కేటగిరీస్, అప్పుడు మనకు ఈజ్ లోడింగ్ ఇంకా ట్రూనే ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? ఫాల్స్ చేయాలి. సో యూ గో టు కేటగిరీ రెడ్యూసర్కి వెళ్ళండి, కేటగిరీ రెడ్యూసర్కి. అండ్ ఫర్ దాట్ కేటగిరీ రెడ్యూసర్కి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాము? ఎప్పుడైతే మనకు డేటా ఫెచ్ అయిందో, డేటా లోడ్ అయిన తర్వాత ఆ ఈజ్ లోడింగ్ కాస్త ఫాల్స్ చేద్దాం. ఓకేనా? అంటే మనం ఏం చేస్తున్నాము? వేర్ గోయింగ్ విత్ ద లాజిక్. సో ఇనిషియల్గా డేటా మన దగ్గర ఏది లేనప్పుడు, అంటే ఇనిషియల్గా మన అప్లికేషన్ లోడ్ అయినప్పుడు అప్పుడు ఈజ్ లోడింగ్ ఏమి ఉండాలి? ట్రూ ఉండాలి. అంటే అప్పుడు మనం లోడింగ్ కానీ ప్రీ లోడర్ కానీ చూపించుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ వన్స్ డేటా అంతా ఫెచ్ అయిన తర్వాత ఫ్రమ్ ద యాక్షన్ ఫైల్ అప్పుడు అది డెఫినెట్గా డిస్పాచ్ అయ్యి ఇక్కడికి వస్తుంది మనకి. అప్పుడు మనం ఏం చేస్తున్నాము? వీఆర్ ప్లానింగ్ సంథింగ్ లైక్ వీఆర్ ఫెచ్చింగ్ ద డేటా కదా, అది కేటగిరీ డేటాకి పెట్టుకొని అండ్ ఈజ్ లోడింగ్ ఇంతకుముందు ఏదైతే ఉందో ట్రూ దాన్ని ఫాల్స్ చేసినాం. అండ్ ఇప్పటి నుంచి ఏది జరిగినా మీరు మళ్ళీ గెట్ పేజ్కి వద్దామని ఇంకేం చేసినా కానీ నేను ఎట్ ద ఇనిషియల్ స్టేజ్ ఇఫ్ మై అప్లికేషన్ ఇస్ లోడింగ్, ఆ ఇనిషియల్ స్టేట్లో నేను దీన్ని లోడింగ్ చేసుకుంటాను. అండ్ ఎప్పుడైతే దాన్ని మీరు వెన్ యూర్ ఫెచ్చింగ్ ఆర్ వెన్ యూర్ డూయింగ్ అదర్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక పేజ్కి వెళ్ళారు, అక్కడ నాకు లోడింగ్ ఏదో పర్ఫామ్ చేయాలి, నేను ఇక్కడ ఇంకొక కేసు పెట్టుకుంటా. ఏంటది? ఈజ్ లోడింగ్ని ట్రూ చేయడానికి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో కేసు రాస్తున్నాను నేను. ఆ కేసు ఏంటంటే ఈజ్ లోడింగ్ కోసం. ఓకే, సో సేమ్ ఈజ్ లోడింగ్ అనేది మన దగ్గర లేదు కాన్స్టెంట్స్లో. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ. నేను కాన్స్టెంట్ని సెటప్ చేసుకున్నా అంటే వెన్ యూర్ డెవలపింగ్ ఏ రియల్ టైమ్ అప్లికేషన్ అన్నీ ప్రాపర్గా సెటప్ అయి ఉంటాయి, వాటి మీరు అర్థం చేసుకోవాలి అంతే.
ఆ అర్థం చేసుకున్న కోడింగ్ సెన్స్లో రాయాలి. ఇప్పుడు ఈ కాన్స్టెంట్స్ అనేది మీరు ముందు సెటప్ చేసి లేరు, మీకు తెలీదు. బట్ మీ సుపీరియర్ ఎవరో సెటప్ చేసి పెడతారు ప్రతి ఒక్కదానికి. హీ నోస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఆ సెటప్ చేసిన తర్వాత మీరు వాటిని యూజ్ చేసుకోవాల్సి ప్రాపర్గా. ఇప్పుడు ఏంటది ఈజ్ అండర్ స్కోర్ లోడింగ్. సో దాన్ని మనం ఈజ్ అండర్ స్కోర్ లోడింగ్ అంటున్నాం. ఎక్కడైతే మీరు లోడింగ్ సెటప్ చేయాలనుకుంటారో అప్పుడు యూనో మీరేం చేస్తారు, ఈ ఈజ్ లోడింగ్ కేస్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, సో గో టు కేటగిరీ రెడ్యూసర్. ఇక్కడ ట్రై టు లోడ్ ఈజ్ లోడింగ్. ఫ్రమ్ ద కాన్స్టెంట్స్ అది వచ్చేసింది కదా. సో ఇక్కడ వెరీ సింపుల్, యూ హ్యావ్ టు రిటర్న్ డాట్ స్టేట్ అండ్ ఈజ్ లోడింగ్ ఏదైతే ఉందో అది కాస్త ఏమవ్వాలి, నాకు ట్రూ అవ్వాలి. మనకి ఎప్పుడైనా ఒకవేళ ఇంకా లోడింగ్ చూపెట్టాలి ఏదైనా ఒక కాంపోనెంట్లు ఏదో ఒక ప్లేస్లో ఉన్నప్పుడు దెన్ మనం ఏం చేయబోతున్నాం, ఈ ఈజ్ లోడింగ్ కాస్త వీ కెన్ మేక్ ఇట్ ట్రూ అనమాట. సో అక్కడ నుంచి ట్రూ చేసుకుంటాం. ఓకే, గైస్ ఇక్కడ ఈ స్టేట్ని ఎందుకు పెడుతున్నాము మీకు అర్థమైందా? డాట్ స్టేట్ ఎందుకు పెడుతున్నాము? Ashok, can you give me answer for this? So even at the loading time, we are making the state as it is. Yeah, ఏదైతే ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ కేటగిరీస్ డేటా ఉంది, ఈజ్ లోడింగ్ ఉంది. సో కేటగిరీ డేటా, ఈజ్ లోడింగ్ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇది పెట్టి ఉండకపోతే కనుక నేను ఏం చేసినట్టు అంటే కేటగిరీస్ డేటా అనే ఒక వేరియబుల్ని రిమూవ్ చేసినట్టు. ఎందుకంటే ఆ వేరియబుల్ని అసలు నేను మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు. ఇఫ్ ఐ ప్లేస్ దిస్, అది కాకుండా ఇంకా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా వాటిని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఈజ్ లోడింగ్ అనే ఒక వేరియబుల్ని మాత్రమే అప్డేట్ చేస్తున్నా. సో అప్లికేషన్ స్టార్టింగ్లోనే మీరు ఈజ్ లోడింగ్ని కాల్ చేశారనుకో, అప్పుడు కేటగిరీస్ డేటా ఏముంది, నల్ ఉంది. దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఈజ్ లోడింగ్ని అఫ్కోర్స్ ట్రూనే ఉంది, మళ్ళీ ట్రూనే చేసినాము. ఒకవేళ డేటా గెట్ కేటగిరీస్ అనే కేసు కాల్ అయినప్పుడు ఇప్పుడు రెండు ప్రాపర్టీస్ని అప్డేట్ చేస్తున్నాం. ఎందుకు అంటే మేబీ ఫ్యూచర్లో నేను ఇంకొక ప్రాపర్టీని యాడ్ చేయాల్సి వస్తుందేమో ఇక్కడ. సో నేను రాస్తున్న కోడ్ ఇది డిస్టర్బ్ అవ్వకూడదు మళ్ళీ నేను ఏమైనా చేంజ్ చేస్తే. సో అందుకే ఏం చేస్తున్నాను, డాట్ స్టేట్ అనేస్తే ఇందులో ఏ ప్రాపర్టీస్ ఇంకో కొత్త ప్రాపర్టీ యాడ్ అయినా కూడా అది డిస్టర్బ్ ఏం అవ్వదు. అండ్ ఇటు కేటగిరీస్ డేటా ఏదైతుందో దాన్ని అప్డేట్ చేస్తున్నాము విత్ ద డేటా, ఈజ్ లోడింగ్ కాస్త ఫాల్స్ చేస్తున్నాం. సో వీఆర్ ప్లేయింగ్ విత్ ద స్టేట్స్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే విల్ గో టు ద కాంపోనెంట్ లెవెల్, కేటగిరీస్ కాంపోనెంట్కి వద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏముందో మనం ఆల్రెడీ కన్సోల్ చేసుకున్నాము ఫ్రమ్ దట్ 7th లైన్. సో ఒకసారి కన్సోల్కి వెళ్ళండి. మీ దగ్గర చూడండి, ఇక్కడ యూ హ్యావ్ కేటగిరీ డేటా, కేటగిరీస్ డేటా అని ఒక వేరియబుల్ ఉంది. అండ్ ఈజ్ లోడింగ్ కాస్త ఫాల్స్ అయిపోయింది ఇప్పుడు. సో ముందు అది ఇనిషియల్ స్టేట్లో మాత్రం అది ఇనిషియల్ స్టేట్లో ఇట్ ఈస్ ఇన్ ద ట్రూ ఉంది. అది ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ఇంకా ఉందా చూడండి, ఇనిషియల్ స్టేట్ మీకు వస్తుంది. అది ఇనిషియల్ స్టేట్ సంథింగ్ నేను ఇక్కడ ఒక రాంగ్ రాసిన, చెప్తాను మీకు అది. ఫ్రమ్ ద రెడ్యూసర్, కేటగిరీ రెడ్యూసర్కి అసలు వెళ్దాము. ఈ ఇనిషియల్ స్టేట్ ఎందుకు వస్తుంది మనకి? no need to place this. Actually ఇనిషియల్ స్టేట్ అనే వేరియబుల్ రాకూడదు మనకి. నో నీడ్, రావట్లేదు చూడండి. అన్నెసరికి ఇంకొక ప్రాపర్టీ అనవసరంగా పంపించడం ఎందుకు? ఇనిషియల్ స్టేట్ అనేది మనం ముందు ఒక డేటాని సెటప్ చేసుకోవడానికి వాడుకుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు అక్కడ బ్రేస్ పెట్టా, దీనికి కర్లీ బ్రేస్ పెట్టాను కాబట్టి నాకు ఆ ఇనిషియల్ స్టేట్ కూడా రిటర్న్ అయింది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎనీవే ఇక్కడ నేను కేటగిరీస్ డేటా వచ్చింది, ఇనిషియల్గా నల్ ఉంది, ఈజ్ లోడింగ్ కాస్త ట్రూ ఉంది. సో యూజింగ్ ఈజ్ లోడింగ్తోనే నేను అంత లాజిక్ రాయబోతున్నా. సో గో టు యువర్ గెట్ కేటగిరీస్. ఇక్కడ బిఫోర్ ద రిటర్న్ రైట్ దట్ ఇఫ్ కండిషన్
ఇఫ్ కండిషన్ ఏంటది, ఒకవేళ ఈజ్ లోడింగ్ ఏదైతే ఉందో, ఓకే, బట్ యూనో దేంట్లో ఉంది, కేటగిరీ డేటాలో ఉంది. కేటగిరీ డేటా కూడా రాదు యాక్చువల్లీ, ఇట్స్ ఎగ్జిక్యూటింగ్ ఇన్సైడ్ ద యూజ్ సెలెక్టర్. కాబట్టి ఒక పని చేద్దాం, మనం ఒక స్టేట్ని పెట్టుకుందాము, కాన్స్టెంట్ కేటగిరీ స్టేట్ అని పెట్టుకుందాం, లేకపోతే బికాజ్ వీఆర్ ఇన్సైడ్ ద కాంపోనెంట్ కదా, స్టేట్ వేరియబులే కదా. సో యూజ్ స్టేట్ లోపల ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ 2 వేరియబుల్స్. ఈ 2 వేరియబుల్ అదొకటి ఈజ్ లోడింగ్, లేదంటే లోడింగ్ కాస్త మీ దగ్గర ఏం డేటా లేదు నల్ అని తీసుకుందాము. అలాగే ఇంకేం తీసుకుంటారు, అండ్ జస్ట్ టేక్ కేటగిరీ డేటా ఆర్ఎల్స్ డేటా ఏం తీసుకుంటారు, అఫ్కోర్స్ ఇది కూడా నల్ తీసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ ఈ రిటర్న్ చేసిన తర్వాత ఆర్ఎల్స్ ఇక్కడ విల్ డూ వన్ థింగ్, దీన్ని రిటర్న్ చేయాల్సిన ఎలాగ ఇక్కడ కన్సోల్ అవుతుంది కదా, నో నీడ్ టు రిటర్న్ ఇయర్, డూ వన్ థింగ్, ఇదంతా కూడా స్టేట్ ఏం తీసుకుందాం, సెట్ కేటగిరీ స్టేట్, యా దీనిలోకి సెటప్ చేసేద్దాం. ఓకే, సెట్ కమ్ హియర్ అండ్ దీన్నంతా ఓకేనా, అయిపోయింది, వెరీ సింపుల్. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఈజ్ లోడింగ్ వచ్చింది కదా మనకి, దేంట్లో ఉంది ఈజ్ లోడింగ్, ఇప్పుడు ఈ కేటగిరీ స్టేట్లో ఉంది. ఓకే, కేటగిరీ స్టేట్ డాట్ ఈజ్ లోడింగ్, లేకపోతే ఇంకా నీట్గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, దీని లోపల మనం ఏదైతే సెటప్ చేస్తున్నామో దాని లోపల మనకు లోడింగ్ అనే వేరియబుల్ ఉంది కదా, లోడింగ్ కేటగిరీ రెడ్యూసర్ డాట్ ఈజ్ లోడింగ్, బికాజ్ అక్కడి నుంచి వచ్చే ప్రాపర్టీసే కదా అవన్నీ, ఈజ్ లోడింగ్. అండ్ ఇంకొకటి ఏంటి కావాలి మనకి, డేటా ఏముంది, అఫ్కోర్స్ స్టేట్ డాట్ కేటగిరీ రెడ్యూసర్ డాట్ ఏమవుతుంది, కేటగిరీ డేటా అవుతుంది. ఇంకా మీకు ప్రాపర్గా డౌట్ ఉంటే వీటికి వచ్చేసి ఇది కాపీ దిస్ అండ్ ప్లేస్ హియర్, ఓకేనా. సో చూడండి గైస్, మనం ప్రాపర్గా సెటప్ చేసుకున్నాం దేన్ని, లోడింగ్ని అలాగే డేటాని. ఇక్కడ రాసేప్పుడు ఇఫ్ కండిషన్ దగ్గర ఇక్కడ ఇంకేముండదు, కేటగిరీ స్టేట్ లోపల వి నీడ్ లోడింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇది ట్రూ అయిందనుకోండి, వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ఏ పారాగ్రాఫ్ విత్ లోడింగ్. ఎప్పుడైతే మనకు డేటా ఫెచ్ అయిపోయిందో అప్పుడు మనకు గెట్ క్యారెక్టర్స్ వస్తాయి. ఒకసారి రీలోడ్ చేయండి. ఓకే, ఇన్ఫినిట్ లూప్ అవుతుంది, యూజ్ ఎఫెక్ట్ default not equal to or else equal to null, or ఏం చేద్దాము,
ట్రూ అయినా. ఇట్స్ బికమ్ ఇన్ఫినిట్ లూప్. ఎందుకు అవుతుంది ఇన్ఫినిట్ లూప్ ఇది? గెట్ కేటగిరీస్లోనే ఉన్నాం కదా అక్కడ. ఓకే, ఇట్స్ ప్రింటింగ్ మీ ఇనిషియల్లీ లోడింగ్. ఇంకొక పని చేద్దాం మనం. రెడ్యూసర్ స్టేట్ తీసుకున్నా నేను. జస్ట్ ఒకసారి దీన్ని కన్సోల్ చేద్దాం మనం. ఇది రెడ్యూసర్ స్టేట్. Go to console. You have an object and just చూడండి, we have categories data as well as is loading. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే నేను లోపలనే స్టేట్ని సెటప్ చేసిన. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. అండ్ కమ్ అవుట్ ఇక్కడ సెటప్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ దిస్ ఓకే, okay, లేదు you can set up inside my use effect also. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే యూజ్ ఎఫెక్ట్లో సెటప్ చేసినప్పుడు ఈ డిస్పాచ్ అనేది అసింక్రనస్ కాల్. సో ఈ అసింక్రనస్లో ఇది కాల్ అయ్యి డేటా వచ్చే లోపు ఇక్కడ నేను ఐమ్ ట్రైయింగ్ టు ప్లేస్ మై సెట్ కేటగిరీస్ అవుట్ సైడ్ ద ఇన్సైడ్ ద యూజ్ ఎఫెక్ట్. ఒకసారి లోపల సెట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, విల్ గెట్, సో యూ గెట్, ఇట్స్ అ డిఫరెంట్ ఎర్రర్. ఏంటది? స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకేనా, స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఏంటి? ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ మనం అఫ్కోర్స్ వి యూజ్ స్టేట్ కదా, స్టేట్కి బదులు మనం ఏం చేద్దాం, ఇక్కడ వి యూజ్ రెడ్యూసర్ స్టేట్ వాడదాం. యా, చూడండి స్టేట్ ఇక్కడ ఉంది. చూడండి, కేటగిరీ రెడ్యూసర్ అవుతుంది. కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ కేటగిరీ రెడ్యూసర్ అంటే ఇక్కడ మనం రాస్తున్నాం కదా, కేటగిరీ ఏదైతే కేటగిరీ రెడ్యూసర్ ఉందో దాని లోపల ప్రాపర్టీస్, ఇక్కడ మనం కేటగిరీ రెడ్యూసర్ రాస్తున్నాం కదా, దాని లోపల ప్రాపర్టీస్ని రీడ్ చేయడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే ఇట్స్ అసింక్రనస్ ఆపరేషన్. సో అది అసింక్రనస్గా అది లోడ్ అయ్యే టైం మనం ఇవ్వాలి. కాబట్టి ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ కట్ దిస్ అండ్ వీ నీడ్ టు ప్లేస్ వన్ మోర్ యూజ్ ఎఫెక్ట్. ఎందుకంటే సో దాని లోపల నేనేం రాస్తానంటే, ఇఫ్ ద స్టేట్ చేంజ్, అదే రెడ్యూసర్ స్టేట్ ఏదైతే ఉందో, ఇఫ్ ఇట్ ఈస్ చేంజ్ అప్పుడే నాకు ఇది సెటప్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం రాయబోతున్నా అంటే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ రెడ్యూసర్ లోపల నా స్టేట్ చేంజ్ అయినప్పుడు దెన్ ఈ కేటగిరీ స్టేట్ ఉందో ఇది సెటప్ అవ్వాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ పార్ట్ ఐ విల్ ప్లేస్ మై స్టేట్. సో అలా యూజ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం వీ కెన్ యూజ్ ఇన్ ద డిఫరెంట్ వేస్, మనం డిఫరెంట్ వేస్లో కాల్ చేయొచ్చు. నౌ లోడ్ దిస్, getting the same issue, category reducer
1 second guys. Loading ikkada clear, but when I'm trying to set up my state, it's throwing me error. Because of asynchronous we can face these kind of issues, but we'll try to solve it. So data load ayindi. I will do one thing. I will place a simple console here. మనం అర్థం చేసుకుందాం, లైక్ అది ఏది ఎప్పుడు లోడ్ అవుతుందని. అండ్ సెట్ కేటగిరీ స్టేట్ అని పెట్టుకుందాం మనం. ఓకేనా, సెట్ కేటగిరీ స్టేట్. సో సెట్ కేటగిరీ స్టేట్ లోపల ఇక్కడ చూడండి, ఇట్స్ లోడింగ్ మీ డేటా. ఆల్రెడీ యాక్చువల్గా నాకు ఆబ్జెక్ట్ అయితే వచ్చేసింది, లైక్ కేటగిరీస్ డేటా వచ్చింది, అలాగే ఈజ్ లోడింగ్ కూడా ఫాల్స్ అయింది. బట్ వెన్ ఐమ్ సెట్ అప్ దట్ స్టేట్, ఇట్స్ థ్రోయింగ్ మీ ఎర్రర్. ఎందుకు వస్తుంది? ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకోసారి లోడ్ అవుతుంది. నేను రిటర్న్ చేయలేదు గైస్, ఐఎమ్ రియల్లీ సారీ. స్టేట్ అందుకే కొంచెం స్టాండర్డ్ కోడింగ్, ఐ మీన్ ఇది అలవాటు చేసుకోవాలి. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను కాపీ పేస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ చేసిన, ఇక్కడి నుంచి కట్ చేసి ఐ ప్లేస్డ్ అవుట్ సైడ్, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మనం కొంచెం కోడ్ లాస్ అవుతాం. అందుకని ఆ స్టాండర్డ్ కోడింగ్ అలవాటు చేసుకుంటే ఇంకొక ఎర్రర్ ఏదో ఉంది. ఇప్పుడు కూడా ఈజ్ లోడింగ్ ఫాల్. రిటర్న్ లో ఓన్లీ కేటగిరీ ఒకటే తీసుకున్నాం కదా. ఏం తీసుకున్నాం? అవును, కేటగిరీ రిడ్యూసర్ ఒకటే కావాలి కదా, మనం వేరే కేటగిరీ రిడ్యూసర్ కదా. కేటగిరీ రిడ్యూసర్లో ఈజ్ లోడింగ్ అండ్ రెండు దాంట్లోనే ఉన్నాయి. యా, అండ్ ఇక్కడ కేటగిరీ రిడ్యూసర్ అవసరం లేదు యాక్చువల్గా, బికాజ్ అది రెడ్యూసర్ స్టేట్లో ఉండిపోయింది కదా. నో నీడ్ ఆఫ్ కేటగిరీ రెడ్యూసర్. ఐ థింక్ నవ్ ఐ విల్ నాట్ గెట్ ఎర్రర్. అర్థమైనా? సి, ఎవరు కోడ్ రాసిన ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు బికాజ్ నేను దీన్ని చాలాసార్లు రాసుకుంటాను, బట్ అఫ్కోర్స్ సేమ్ కోడ్ రాయను. ఎవ్రీ టైమ్ ఐ విల్ రైట్ ఎ న్యూ కోడ్. ఆ టైంలో నాకు అనిపించిన లాజిక్ నేను రాసుకుంటూ వెళ్తాను. సో ఐ యూజ్ దిస్ సింటాక్స్ మెనీ టైమ్స్, బట్ ఇప్పుడు రాసినప్పుడు ఐఎమ్ గెటింగ్ ఎర్రర్స్. సో నేను వాటిని అర్థం చేసుకొని ట్రై చేసిన అంటే సాల్వ్డ్ ఇట్. ఓకే, బికాస్ నేనేం చేసిన, లోపల నేను స్టేట్ని సెటప్ చేసుకున్నా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్రర్ని అర్థం చేసుకున్నాం. ఫస్ట్ ఇన్ఫినిట్ లూప్ ఎందుకైందని. ఇది యూజ్ సెలెక్టర్ అంటే ఏంది? ఇట్స్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ ద అక్కడి నుంచి ఇట్స్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ ద రెడ్యూసర్. ఆ వచ్చిన డేటాని నేను ఇక్కడ దీంట్లో స్టేట్ సెటప్ చేసినప్పుడు ఏమైంది, నాకు స్టేట్ అప్డేట్ అయింది. అఫ్కోర్స్ స్టేట్ అప్డేట్ అయింది. ఎక్కడి స్టేట్ కాంపోనెంట్లో ఉన్న లోకల్ స్టేట్ అప్డేట్ అయింది. లోకల్ స్టేట్ అప్డేట్ అయిన తర్వాత యూఐ అప్డేట్ అవుతుంది. యూఐ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ నాకు కాంపోనెంట్ అంతా మళ్ళీ లోడ్ అవుతుంది బికాస్ ఆఫ్ రీ రెండర్. బికాస్ డిడ్ అప్డేట్ లాగా అనుకోండి, ఇఫ్ ద స్టేట్ చేంజ్ వెంటనే మళ్ళీ కాంపోనెంట్ మళ్ళీ ఫ్రెష్గా లోడ్ అవుతుంది. లోడ్ అయినప్పుడు మళ్ళీ యూర్ ట్రైన్ టు గెట్ ద స్టేట్. మీరు ఆ స్టేట్ని గెట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ స్టేట్ వచ్చింది కదా, ఆ వచ్చిన స్టేట్ని మళ్ళీ మీరు లోపల యూర్ అప్డేట్ ద లోకల్ స్టేట్. సో ఇట్ బికమ్స్ ఇన్ఫినిట్ లూప్. అందుకని ఐ సపరేట్ దట్ లాజిక్ అండ్ ఐఎమ్ ప్లేసింగ్ ఇన్సైడ్ ద అనదర్ యూజ్ ఎఫెక్ట్. సో అని మీకు ఇదొక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. ఒక కాంపోనెంట్ లోపల ఎన్ని యూజ్ ఎఫెక్ట్స్ వాడచ్చు? యూ కెన్ యూజ్ ఎ నెంబర్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్. సో డిపెండ్స్ ఆన్ మీకున్న సినారియోని బట్టి. సో బట్ ఎన్ని యూజ్ ఎఫెక్ట్స్ అయినా ఇక్కడ నేను ఏంటి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి యూజ్ ఎఫెక్ట్ నాకు వెన్ మై డేటా లోడ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని మళ్ళీ రీలోడ్ చేస్తా. లోడింగ్. సో ఆ లోడింగ్ దగ్గర మీరు కొంచెం యూఐ టెక్నిక్ వాడుకొని ప్రీలోడర్ పెట్టండి. సో అప్పుడు యూజర్కి ఒక ప్రీలోడర్ అవపడుతుంది సెంటర్ ఆఫ్ ద పేజ్. ప్రీలోడర్ అవుపించిన తర్వాత గెట్ కేటగిరీస్. అప్పుడు యూజర్ ఏమనుకుంటాడంటే ఆ డేటా లోడ్ అవుతుంది, నా ఇంటర్నెట్ స్లో ఉంది, బ్లా 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 బ్లా, తనకు కావాల్సింది తనే అర్థం చేసుకుంటాడు. సో బికాస్ దే ఆర్ యూజ్డ్ మెనీ అప్లికేషన్స్. ఓకే, సో
యా ఇది ఇప్పుడు నా దగ్గర కేటగిరీస్ వచ్చేసినాయి కదా. ఐ వాంట్ టు షో మై కేటగిరీస్ అండ్ యూనో వచ్చేసినాయా లేదా ఒకసారి మనం జస్ట్ కన్సోల్ చేయండి ఫ్రమ్ ఇక్కడ నుంచి. ఆల్రెడీ కన్సోల్ చేసి ఉన్నాం మనం. ఏమేమి వచ్చినాయి కేటగిరీస్లో? చూడండి, నేను అర్థం చేసుకోవడానికి ఐమ్ యూజింగ్ కన్సోల్. మీరు బ్రేక్ పాయింట్స్ కూడా పెట్టుకోండి. బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే నేను ఈ క్లాస్లో బ్రేక్ పాయింట్స్ పెట్టుకుంటే ఎవ్రీ టైం నేను కన్సోల్ చూపిద్దాం అనుకున్నప్పుడు నాకు బ్రేక్ పాయింట్ ఆపుతూ ఉంటుంది. అందుకని ఐఎమ్ నాట్ యూజింగ్ బ్రేక్ పాయింట్స్. బట్ మీరైతే బ్రేక్ పాయింట్స్తో యూజ్ చేయండి, ఓకేనా? యా, కేటగిరీ డేటా అండ్ ఐఎమ్ గెటింగ్ ద డేటా. సో అఫ్కోర్స్ మనం వాడుతుంది మంగోడిబీ కదా. సో నాకు ఐడి వస్తుంది ఆటోమేటిక్గా ఎప్పుడు ప్రోడక్ట్ యాడ్ అయిన తర్వాత. అండ్ ఇవి టైటిల్ అండ్ దాని ఇమేజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇఫ్ యూ ఎక్స్పాండ్ దిస్ టైటిల్ అండ్ ల్యాప్టాప్స్ అనేది వచ్చింది నాకు లైక్ టైటిల్. సో కిందికి వచ్చేసి ఇక్కడ ఐమ్ ట్రైంగ్ టు యూస్ టేబుల్ యాజ్ ఆఫ్ నో. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి విల్ గో విత్ ద యూఐ. సో టేబుల్ రో అండ్ టేబుల్ సింపుల్గా మీరు డైరెక్ట్ లేఅవుట్లో పెట్టుకుంటే నీట్గా లేఅవుట్లోనే వస్తుంది ఇది. సో కౌంటర్ లాస్ట్కి పెట్టేసుకుందాం మనం, ఓకే? అండ్ ఇక్కడ నాకు ఐ జస్ట్ వాంట్ టు షో మై టైటిల్స్. ఫర్ దాట్ దిస్ ఎంటైర్ టేబుల్ రో ఐ విల్ ప్లేస్ ఇన్సైడ్ ద ఇంటర్పోలేషన్. అండ్ ఏంటది దేంట్లో ఉంది? కేటగిరీ స్టేట్లో ఉంది. కేటగిరీ స్టేట్ డాట్ కేటగిరీస్ డేటా డాట్ మ్యాప్, దాని లోపల ఇది. అండ్ ఇక్కడ నాకు రిటర్న్ లోపల ఐ నీడ్ టు కట్ దిస్ టేబుల్ రో అండ్ దీని లోపల యూ కెన్ టేక్ యువర్ డేటా లేదా క్యాట్ డేటా అని పెట్టు. కేటగిరీ డేటా కదా, క్యాట్ డేటా. అండ్ అలాంగ్ విత్ ద ఇండెక్స్ వాల్యూ. డెఫినెట్గా మీరు కీ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే రియల్ టైంలో అన్నెసరీ వార్నింగ్స్ మనం చూపిస్తే ప్రతిదానికి వార్నింగ్స్ వచ్చాయనుకోండి, దెన్ డెఫినెట్లీ యువర్ సుపీరియర్ విల్ టెల్ యూ ఆ వార్నింగ్ రాకుండా చూడమని. అండ్ ట్రై టు రైట్ టైటిల్ గేమ్ ఐ గోట్ వార్నింగ్ ఎర్రర్. ఏంటది? మ్యాప్ అండ్ డిఫరెంట్ ఎలా వస్తుంది? కేటగిరీ స్టేట్ అనే కదా. ఓకే, సారీ. మనం ఇక్కడేం తీసుకున్నాం గైస్? డేటా తీసుకున్నాం కదా. నేను కావాలనే డిఫరెంట్ నేమ్స్ తీసుకొని రాస్తున్నా బికాజ్ మీరు వాటిని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి. నేను జనరల్గా అయితే మనం రియల్ టైంలో ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ ఈవెన్ అసలు నేను ఇక్కడ వేరియబుల్స్ నేమ్ ఇవ్వను, డైరెక్ట్ నా రెడ్యూజర్ నేమ్స్ని డైరెక్ట్ వాడుకుంటా. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే బికాస్ మీరు ఈ లోడింగ్కి ఈజ్ లోడింగ్కి డిఫరెన్స్ అర్థం అవ్వాలి, కేటగిరీ డేటాకి డిఫరెన్స్ అర్థం అవ్వాలి, కాబట్టి ఐ హావ్ టేకెన్ డిఫరెంట్ నేమ్స్, ఓకే? ఇప్పుడు చూడండి నా ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్ వచ్చింది. ఇప్పుడు కనుక నేను ఇక్కడ యాడ్ కేటగిరీకి ఒక బటన్ పెట్టుకొని ఇఫ్ ఐ యాడ్ ఏ న్యూ ప్రోడక్ట్, ఆటోమేటిక్గా అది నాకు గెట్ ప్రోడక్ట్స్కి వచ్చినప్పుడు గెట్ కేటగిరీస్ వచ్చినప్పుడు చూపిస్తుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ కేటగిరీస్ దాకా రాయండి. ఐ విల్ సెండ్ యూ ద వీడియో. అండ్ దాంతోపాటు యాడ్ కేటగిరీ నెక్స్ట్ క్లాస్ వచ్చే ముందే నేను ఫామ్ క్రియేట్ చేసి పెట్టుకుంటా. మీరు రాగానే విల్ యాడ్ ఇట్, మనం యాడ్ చేసేద్దాము. అండ్ దీని యూఐ కూడా సెటప్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. అండ్ కేటగిరీస్ నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాం. కేటగిరీస్ అయిపోతాయి. అండ్ ప్రోడక్ట్స్ది ఇంకొక క్లాస్ తీసుకుంటే ప్రోడక్ట్స్ది అయిపోతుంది. అండ్ కేటగిరీస్ ఒక క్లాస్, ప్రోడక్ట్స్ ఒక క్లాస్ అయిపోతుంది. సెటప్ అయిపోయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ అబౌట్ ద అథెంటికేషన్ అండ్ కార్ట్ కైండ్ ఆఫ్ ఎక్సెట్రా లాజిక్స్ మీరు రాసేయచ్చు, ఓకేనా? సో ఎనీ క్వశ్చన్స్? maximum 3 sessions. నెక్స్ట్ క్లాస్లో కేటగిరీస్, నెక్స్ట్ క్లాస్లో ప్రోడక్ట్స్, నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ అబౌట్ ద అథెంటికేషన్ యాజ్ వెల్ యాజ్ కార్ట్
maximum 3 classes. Any questions? Yeah, no questions, right? So we'll meet in the next class and we'll continue our discussion. Okay, so I will send you the code along with the video. Take care, guys. Bye bye.